మానవతావాది, భారతరత్న మదర్ తెరెసా జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మదర్ తెరెసా గురించి చెప్పుకోవాలంటే సేవ. ఇవాళ ప్రపంచంలో చాలామంది సర్వీస్ని బేస్ చేసుకొని, అలాగే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే ఇక ఈ యొక్క ప్రపంచంలో పేర్లలో లెక్క తెలుసుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. కానీ భారతదేశంలో ఇన్ని కులాలు, అసలుకి వేల వందల జాతులు, కులాలు, మతాలు ఉన్నా కూడా ఎవరూ సర్వీస్ చేయలేదు. కానీ మదర్ తెరెసా గారు ఎక్కడో యుఎస్ఏలో పుట్టి మన భారతదేశానికి మైగ్రేట్ అయ్యి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తన వృత్తిలో న్యాయం చేస్తూ, అలాగే ఈ భారతదేశంలో ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారో, ఎవరైతే రోగులు ఉన్నారో, శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు చాలామందిని ఆమె అడాప్ట్ చేసుకొని తన జీవిత చరమాంతం వరకు కూడా మన సేవ చేసినందుకు గాను మన భారత గవర్నమెంట్ ఒక భారతరత్నగా గుర్తింపించినందుకు కూడా చాలా సంతోషించే విషయం. కానీ ఇంత సేవ చేస్తున్నా కూడా మన భారతదేశంలో కేవలం ఆమెని ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఆమెనే గుర్తిస్తున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో కులాలు, మతాలు ఇవి ఎక్కువ చెప్పుతున్నాయి, కానీ సేవలు గుర్తించడం లేదు. ఒక సేవ చేసినా కూడా పలానాడు సేవ చేస్తున్నాడు, పలానా కమ్యూనిటీ వాడు సేవ చేస్తున్నాడు అని అంటున్నారు, కానీ సేవ చేసింది అనే మాట అనడం లేదు. కాబట్టి చాలా దౌర్భాగ్యమైనటువంటి మన ఈ దేశంలో ఉన్నాం కాబట్టి భరించాల్సి వస్తుంది కొన్ని విషయాలు. యథార్థంగా చెప్పుకోవాలి మనం కొన్ని విషయాలు. అలాగే ఎమ్మెనూరు ఇక మంత్రాలయం ప్రాంతంలో కూడా చాలామంది సేవ చేయదలుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా వేదాస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సునీలన్న గారు ఇలాంటి విషయాల్లో, సామాజిక సేవ విషయాల్లో కూడా అన్ని రకాలుగా ముందుకు వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నందుకు ముఖ్యంగా సునీలన్న కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా సునీలన్న లాంటి వాళ్ళు యువత దేశమే కాదు యావత్ ప్రపంచమే ఈ రోజున ఆమె సేవలను గుర్తించి ఆమె బ్రతికి ఉన్నప్పుడే కాదు ఆమెకు పురస్కారాలు అందించింది, గౌరవాలు అందించింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా 2000 సంవత్సరంలో వాటికన్ సిటీ మదర్ తెరెసా గారికి గుర్తింపునిచ్చి సెయింట్ మదర్ ఆఫ్ కోల్కతాగా గుర్తించి కూడా గొప్ప పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఇదొక్క సందర్భంలో ఇదొక్క ఉదాహరణ కాదు ఆమె ఎంత మహోన్నతమైన రాలో మనము గుర్తు చేసుకోవడానికి. అలాంటి వ్యక్తులకు కూడా ఇదొక్క ఉదాహరణతోనే మనం సమాధానం చెప్పచ్చు. కాబట్టి అదేవిధంగా ఈ రోజున ఈ సందర్భంలో ఈ ఎమ్మిగనూరు పట్టణంలో మదర్ తెరెసా గారి జయంతి యొక్క పురస్కారాన్ని మనం చాలా సందర్భంగా ఇక్కడ మన సోంప సర్కిల్లో చేసుకోవడం, ఒక చిత్రపటానికి పూలమాలేసి ఆమెకు నివాళులు అర్పించడము, ఈ విధంగా చేస్తూ వచ్చాము. కానీ ఈ రోజున అమ్మగారి యొక్క నిలువెత్తు విగ్రహానికి ఈ రోజున పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించడానికి కారకులైనటువంటి సునీలన్నకు కూడా మనందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా అంటే ఈ విగ్రహ ఏర్పాటులో ఎవరి సహకారం లేకపోయినా, ఎవరి తోడ్పాటు లేకపోయినా, ఎవరి ఆర్థిక సహకారం లేకపోయినప్పటికీ ఈ విగ్రహం నిలబెట్టే విషయంలో వాస్తవంగా అంటే అన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో మేము కళ్ళారా చూసినాం. కాబట్టి నిజంగా అంటే అలాంటి చూసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా తన ఫ్యామిలీని కూడా వదులుకొని ఈ రోజున కేవలము సేవనే మార్గంగా ఎంచుకొని నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించడానికి కూడా అన్న తోడ్పాటు ఎంతో చూపి ఈ రోజున మనమందరినీ చేర్చడానికి కూడా ప్రధాన కారకుడు సునీల్ కుమార్. కాబట్టి ఆయనకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అమ్మగారికి తెలియజేస్తూ, చివరిగా ఈ సందర్భాన్ని ఉద్దేశించి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేద స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సునీల్ కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం.